ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అమ్మాయి పాట పాడితే భర్తకు గండం అన్నారు. అందువల్ల సంగీతం మార్పించేశాను. భోజనం కూడా సరిగ్గా చేయదు. పగటి పూట 2 ముద్దలు, రాత్రి పూట 1 ముద్ద. తనలో పూలు కూడా పెట్టుకోదు. పెట్టుకుంటే తనలో పోస్తుంటా. చూసారా, ఖర్చే లేదు. ఏమిటో ఈ కాల పాడపిల్లలు. అది ఆడపిల్లని అలా పెంచాలండి. మరి మిగతా విషయాలు అన్నయ్య గారు కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో. మౌని, అక్కయ్య లోపల తీసుకెళ్ళు. చూడండి బాబు గారు, మగబిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు. రేపు మా వారికి అడగను. పెద్దవది డబ్బుదే ఉందండి. అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుర్తిపడే మనసత్వం అస్సలు ఉండదు. ఏదో లాంఛనప్రాయంగా 10,000 అనుకుందాం. మా గేదె ఖరీదే 10,000 అండి. సరిగా చెప్పారు. ఇంకొక 5,000 మొన్న మా వంటోడికి ఇచ్చారు. బావగారు, మీరేం కాదనకండి. ఆఖరి మాట 25,000. మా అమ్మాయికి మొదటి కాన్పు మగబిడ్డ పుట్టారనుకోండి, తాతగారు బహుమతిగా ఇంకో 5,000 ఇస్తా. ఓకే, ఒప్పేసుకోండి. సంతలో పశువులా ఈ బేరాలేమిటి? మౌనిక నువ్వు ఊరుకోవే. దొరక్క నాకు మొగుడు దొరికాడు. నీ కర్మ. సర్లేండి, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. వస్తాను. థ్యాంక్ యూ బావగారు. అరే చాలా ఎంతగా ఉంది. శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు. బెంగళూరు వంకాయలా నిగనిగలాడిపోతున్నా. శవం గ్లామర్ గా ఉందా లేదో చూడవలసింది నేను. చూడండి డాక్టర్ గారు, ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డరా లేక నేచురల్ డెత్ నిర్ధారించండి. ఓకే, విత్ ప్రెషర్. ఆగండి బాబు, మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక. ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే. ఆగేది? ఆయన వచ్చి చూడటానికి ఇదేమైనా మైకేల్ జాక్సన్ ప్రోగ్రామా? మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ గారు మీరు కానివ్వండి. విత్ ప్రెషర్. ఆగండి డాక్టర్ బాబు, చెప్పేది మీకు కాదా? మా చైర్మన్ గారంటే మీకు నెక్కనే. ఏంట్రా కాటి కాపరవేత్త, నువ్వు ఈ శ్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు? మేజిస్ట్రేట్ గారు అంటే భయం లేదా? ఎవరైతే మాకంటే నాతో పెట్టుకోకో. వేసిపోద్ది. పోలీసుల మజాక. డాక్టర్ గారు కానివ్వండి. ఇది ప్రశాంతమైన శ్మశానం అనుకున్నారా? మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను. శవం సార్, శవం పారిపోతుందే. కానిస్టేబుల్ వెళ్ళండి, వెళ్ళే శవాన్ని పట్టుకురండి, లేకుండా మన ఉద్యోగాలు పోతే వెళ్ళండి. సీత, సీత, వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా, రాజా, ఏంటి ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆమోదం రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకు సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నానా, నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే, నా కొడుక మజాక. కానీ ఏంటో నసుకుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న, వెద ఉద్యోగం పోతే పోయింది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా. ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్లి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్లి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి, తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది, నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను. ఈ చెంపదెబ్బ భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏ తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. మొగుడు సస్తే సగామనం చేయించేవాడు.
చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకి 2 చేతులు ఉన్నాయి. కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే, బూడిద ఎత్తిపోసేది కొడుకు, పిండాలు పెట్టేది కొడుకు, ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసే తింటాయి. కాకులకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారా? మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంకె బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. హలో మోనికా, కంగ్రాచులేషన్స్. దేనికి? కంగ్రాచులేషన్స్ మోనిక. కంగ్రాట్స్ మోనికా. హలో మోనికా, కంగ్రాట్స్. ఈ రోజు కాలేజ్ లో అందరికి ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది. హలో మౌనిక, మీరు ఒక్కరే మిగిలిపోయారు, తీసుకోండి. శుభలేఖ, పెళ్ళెవరికి? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేనెందుకు సన్నాయి వాయిస్తాను? నా పెళ్లి కాబట్టి నేనే కార్డులు పోస్తున్నాను. కంగ్రాచులేషన్స్. సేమ్ టు యూ. పెళ్ళెక్కడా? మాధురి దీక్షిత్ కళ్యాణ మండపంలో అమాప్కే ఏకం లాగా దిల్వాలియే దుల్హానియే లే జాయేంగే లెవెల్లో నా పెళ్లికి మీరు లేచి రావాలి. తప్పకుండా వస్తాను. అమ్మాయి దేవురు? మనూరే. చదువుకుందా? మన కాలేజీలోనే. మన కాలేజీలోనా? పేరేంటి? మన పేరే. మన పేరేమిటండి? మన పెళ్లి కదండి. మన పెళ్ళ? చూడండి. శ్రీకాంత్, వాట్ ఇస్ దిస్? మీ ఫోటో పక్కన నా ఫోటో. నీకు మేనర్స్ ఉందా? నన్ను ఏడిపించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా? సారీ, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధపడతావేంటి? టేక్ ఇట్ ఈజీ పాలసీ, తీసుకో. ఇలాంటి వాళ్ళకి ఇది టేక్ ఇట్ ఈజీ. ఏప్రిల్ 1 రోజే కాదు, ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫూల్స్ చేస్తూనే ఉంటారు. మా ఇళ్లలో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి కూడబెట్టి మమ్మల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నారు. అంతేకాని ఇలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు. నీ దగ్గర డబ్బులున్నాయి, కార్లున్నాయి, మేడలున్నాయి. ఏ మచ్చపడ్డా నీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది. కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కాని ఆడపిల్ల మీద ఏ అపవాదు పడ్డా ఈ జన్మలో పోదు. ఆ అపవాదు పోవడానికి నాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు. యూపీలో ఘోర రైలు ప్రమాదం, 300 మంది దుర్మరణం. పాపం, గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో. నాన్నగారు, ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ 3వ పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి. ఎవరినైనా వరుణ్ణి చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంత పెళ్లి పిచ్చ పట్టింది ఏమిటో నీకు? రోజు రోజుకి తెగ పెరిగిపోతుంది. పని చూసుకో. నమస్కారం అండి. రా బాబు, రా రా. మీ కరెంటు బిల్లు కట్టేశానండి. థ్యాంక్ యూ బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆరోగ్యంలే బాబు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నారు. మోకాలు నొప్పులా? మరి చెప్పరే, నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది, ఇది వాడండి. ఏమయ్యా చంద్రం, ఆకలి కాకుండా ఉంటాను, నీ దగ్గర ఏదైనా మందు ఉందా? లేదండి. ఈ దేశం బాగుపడదు. అన్నట్లు నిన్నొక్క స్వామీజీని కలిశాను. ఈ విభూది ఇచ్చారు. ఎందుకయ్యా? పెళ్లి కాని ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట. హాయ్, రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా? అంటే పగలు పోసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది? వెళ్ళి తొందరగా 2 బస్తాలు తీసుకురా. అమ్మయ్యా, అలాగేనండి. ఈ దెబ్బతో నా పెళ్లి ఖాయం. మంచిది బాబు. ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడోనండి. మన పిల్లల కంటేనా? లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు, అందగాళ్ళని మీ ఉద్దేశం. ఏమిటే గొడుగుతున్నావు? కాకి పిల్ల కాకి ముద్దని. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి. నేను టెంకే గారని పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసి
ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట? ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమని కాదని నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వమో చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించి అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఆహా, ఏం లేదు. మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి? ఒక గోతం దులిపేస్తాం, ఏరుకోండి. ఏమండి? డోంట్ డిస్టర్బ్ హిమ్. పెళ్ళైన దాకా అదే పొజిషన్ లో ఉండనివ్వండి. కమ్ ఆన్ డాక్టర్. ఏ కొండయ్య, ఇట్రా. ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా మనిషి. ఓ, శవం మనిషి. శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే? సరే సార్. సార్, ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. సరే, ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలా సార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్ లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐ. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికో గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని. నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా శ్మశానం దగ్గర ఆపావు? ఇది మీ హెడ్ క్వార్టర్సా? మరదే. ఏమిటి, మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా? ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధపడుతున్నాను అనుకోలేదు. ఐఎమ్ సారీ. నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేనే విషయం మర్చిపోలేను. అందులో నాటకాలాడి జీవితాల్ని నవ్వులు పలిచేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు, ఎవరు నమ్మరు. నీ మీద అభిమానంతో నీకు దగ్గర అవ్వాలని చూశాను, కానీ నేను కష్టపెట్టాలని కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అమెరికా అయినా అనకాపల్లి అయినా సీన్ ఇదే కదా. సీన్ అంటే నేను చెప్తాను కదా. అయ్యో, నా ఉసురు తగిలి మంచం విరిగిపోతుందిలే. నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి? ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, ఆ అమెరికా అయినా బోలు డబ్బిస్తా అన్నాడు కదా, ఇచ్చాడా? 3 రూపాయల వడ్డీకి వాళ్ళ దగ్గర ఉంచమన్నాను. పోనీ ఓ 50,000 అడిగి తీసుకోపోయారా? ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళం. మధ్యలో డబ్బు తీస్తే వడ్డీ దండగే ఉండని. సరే. అయ్యో, అక్కడ శోభనం కూడా అయిపోయింది. నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా.
వీళ్ళెప్పుడు ఇంతే, ఒళ్ళు మండిపోతుంది. అబ్బా, వద్దండి. ఊరుకోండి. ఏయ్. అయ్యో, అండి, వద్దండి. వదినా, రాత్రి గదిలో తేలు కుట్టిందా? కెవ్వు నరిచావు? కాదు, మీ అన్నయ్య కుట్టాడు. నోర్మై, పిచ్చివాగుడు నువ్వు. పోమ్మా. అమ్మా, ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ కొడుకు నీ కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు. నువ్వు మాత్రం ఏమిటే ఇప్పుడు పోవడం పొద్దుపోయాక రావడం, ఇది సంసారం చేసే గొప్పేనా? రాత్రి పడగది నుంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. మొద్దు, విన్నావా దాని మాటలు? ఊరికే కనిపారేయటం కాదు, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఏమందండి అది? చిన్నమ్మాయి, నీతో చెప్పడం కంటే చెడుతో మొత్తుకోవడం బెటర్. అబ్బా, నాన్నకి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళైపోయేది. నా కర్మ. గట్టిగా కొట్టుకోవే, పేలన్నా చేస్తాయి. చాలమ్మా నువ్వు. దేవుడా, నా బిడ్డని కాపాడు దేవుడా. అయ్యో, నా బిడ్డగా తెలియదు. అయ్యో దేవుడా, మాకు దిక్కెవరు? నేను డాక్టర్ని కాదమ్మా, మీరు లేవండి. నేను చెప్పేది వినండి, మీరు లేవండి. అక్కడ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మీరు ఎలాగైనా సరే అతన్ని కాపాడాలి. అది మెడికో లీగల్ కేసు, మేమేం చేయలేం. అతన్ని వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్ళండి. అది కాదు, ఇక్కడి నుంచి ఉస్మానియాకి వెళ్ళాలంటే ఎలాగైనా 2.5 hours పడుతుంది. ఈలోగా అతను ప్రాణం పోతే? మేడం, అదంతా మాకు అనవసరం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే రూల్స్, పోలీసులు, కేసులు అని భయపడి చేతులు ముడుచుకుని కూర్చోవడం మానవత్వం కాదు. అందుకే ఇతను ట్రీట్మెంట్ చేస్తాను. ఎలా చేస్తావు? అసలు నీకేం తెలుసు? నేను డాక్టర్ని కాకపోయినా మెడికల్ స్టూడెంట్ని. మీకు పట్టా ఉంటే నాకు సత్తా ఉంది. తర్వాత ఏం జరిగినా తిరిగి ఎదిరించే ధైర్యం కూడా ఉంది. నీకే చెప్పేది విను, నా మాట విను. ఆగమంటే అతన్ని బ్రతికిస్తే గానీ నేను బయటికి రాను. డోంట్ డిస్టర్బ్ మీ. వద్దు వద్దు. నా బిడ్డకి ఏమవుతుంది కదా? బాగవుద్దా? ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నా బిడ్డ క్షేమంగా తిరిగి వస్తే అంతే చాలు. హలో, ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ 2-3 గంటల అబ్జర్వేషన్ లో ఉంచాలి. అప్పుడు కానీ పూర్తి పరిస్థితి తెలియదు. ముందు నీ పరిస్థితి ఆలోచించు. చదువు పూర్తి కాకుండా, డాక్టర్ పట్టా పుచ్చుకోకుండా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం చట్టరీత్యా నేరం, తెలుసా? తెలుసు. మొదట ధర్మం, తర్వాత చట్టం. సమయానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అతని ప్రాణాలు ఎవరికి పడతారు? నాకు ఒక 2 గంటల అవకాశం ఉంది. నేను అతని దగ్గర ఉండాలి. ఏంట్రా చేసిన చాలక పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు? వీడి ముందు వేరెక్కించండి. ఇన్స్పెక్టర్, మౌనిక, మౌనిక, జాగ్రత్త. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.